ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు కూడవచ్చిన మీ అందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ సంతోషంగా ఉన్నాము అన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి మీ రెండు చేతులెత్తి బిగ్గరగా యేసయ్యకు మనసారా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదండి. ఇప్పటి వరకు దైవ సన్నిధానమునకు చేరి వచ్చిన మనమందరం కూడా చక్కటి ఆత్మీయమైన సంకీర్తనలతో ఈ రాత్రి ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పరిశుద్ధ నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించి ఉన్నాం. పిల్లరా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలు మనం విందాం. ఈ 2026వ సంవత్సరము ఏప్రిల్ మాసము 7వ తారీఖు ఈ కుటుంబ ఆశీర్వాద కూడికకు కూడి వచ్చిన మనందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమించి ఈ రాత్రి ఆయన మనకు అనుగ్రహించినటువంటి ధ్యాన వాక్యము, అందరూ కూడా మీ వద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వాక్యమును ధ్యానం చేద్దాం. అంతటా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఈ విధముగా ఉన్నవి. అవేవనగా, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా అహాబునొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఏలియా అహాబు రాజుతో అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను. ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడి ఉన్నటువంటి వాక్య భాగములో ఒక దైవజనుడు మనకు ప్రాముఖ్యముగా లేఖనాల్లో మనకు కనబడతాడు. ఆ దైవజనుడు ఎవరు అనగా, గిలాదు కాపరస్తుడైనటువంటి ఏలియా. దైవజనుడు ఎవరండి? ఈ రాత్రి ప్రియులారా, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యానవాక్యం యొక్క మూల అంశము ఏమిటంటే, గిలాదు కాపరస్తుడైనటువంటి దైవజనుడైన ఏలియాను గురించి కొన్ని విషయాలు ఈ రాత్రి నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే, అతని దేవుడు యెహోవా అనేటువంటి అర్థము. ఏలియా అనే మాటకు అర్థం ఏంటండి? అతని దేవుడు యెహోవా. పాత నిబంధన ప్రవక్తలలో మనము గమనిస్తే ప్రియులారా, పాత నిబంధన ప్రవక్తలలో మనకు 2 ప్రవక్తలు కనబడతారు. తెలుసా మీకు ఎవరైనా 2 ప్రవక్తలు ఎవరు? పాత నిబంధన కాలములో ఆనాడు ప్రవక్తలలో 2 ప్రవక్తలు ఉన్నారు. వారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఒకటి దైవజనుడైన మోషే, 2 ఏలియా ప్రవక్త. దైవజనుడైన మోషే కావచ్చు, దైవజనుడైనటువంటి ఏలియా కావచ్చు, వీరిద్దరు కూడా
పాత నిబంధన కాలములో ఇశ్రాయేలులకు వారు ప్రవక్తలుగా ఉండి ఇశ్రాయేలును నడిపించినటువంటి వారుగా, ఇశ్రాయేలును సంరక్షించినటువంటి వారుగా, ఆనాడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలును వెన్నంటి ఉండి వారికి తోడుగా ఉండి దేవుని సన్నిధిలో వీరు ప్రార్థన చేసి వారి అవసరతలు, వారి అక్కరలు, వారి ఇరుకులు, వారి ఇబ్బందులు, వారి సమస్యలన్నిటినీ కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించి, ఎవరు? దైవజనుడైన మోషే కావచ్చు, 2 దైవజనుడైన ఏలియా కావచ్చు. వీరిద్దరు కూడా ఇశ్రాయేలుల పక్షమున ఉండి ఆ రోజుల్లో దేవుని సన్నిధిలో వారు ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని పొందుకొని ఇశ్రాయేలును నడిపించినటువంటి వారండి వీరిరువురు కూడా. గమనించండి, వీరిద్దరు కూడా మనం చూస్తే ప్రవక్తలలో ఏమండి, ప్రవక్తలు అనేటువంటి వారు చాలామంది ఉన్నారు. ప్రవక్త అనే మాటకు అర్థమైందంటే పంపబడినటువంటి వాడు. ప్రవక్త అనే మాటకు అర్థమైందండి పంపబడినవాడు, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత ప్రత్యేకించబడి, దేవుని చేత ప్రేరేపింపబడి ఈ భూలోకానికి ప్రియులారా ప్రవక్తలుగా దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని, దేవుడు అభిషేకించబడినటువంటి వారు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ప్రవక్తలు. ప్రవక్తనగా పంపబడినటువంటి వాడు, ప్రత్యేకించబడినటువంటి, ప్రవక్తనగా అభిషేకించబడినటువంటి వారు. దైవజనుడైన మోషే కావచ్చు, దైవజనుడైన ఏలియా కావచ్చు, వీరిద్దరు కూడా ప్రవక్తలందరిలో కూడా గొప్ప ప్రవక్తలుగా మనము చూస్తున్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఏలియా ప్రవక్తను మనము చూస్తే ఇతడికి ఒక పేరు పెట్టబడింది ఆ దినాల్లో. ఏలియా ప్రవక్తకు పెట్టబడినటువంటి పేరేందో తెలుసా? ఇతడు తీర్పుల ప్రవక్తట, తీర్పు తీర్చేటువంటి ప్రవక్త. వర్తమాన కాలంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలములలో ఏది నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి విధానాన్ని ప్రియులారా జరిగిపోయిన విషయాలు కావచ్చు, 2 జరుగుచున్న విషయాలు కావచ్చు, 3 జరగబోయేటువంటి విషయాలు కావచ్చు, దేవుడు తన ప్రవక్తల ద్వారా బయలుపరిచి ప్రవచించి ఈ ప్రవక్తల ద్వారా దేవుడు తీర్పు తీర్చేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఏలియా ప్రవక్త ఎవరంటే అతన్ని ఆ దినాల్లో ప్రజలందరూ ఏమని పిలిచేవారంటే తీర్పుల ప్రవక్త అని పిలిచేవారు. ఏలియా కంటే ముందు, ఆ ఏలియా తర్వాత ప్రియులారా మనం చూస్తే ఎలీషా కనబడుతున్నాడు. ఏలియా తర్వాత ఏలియా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు ఎలీషా. చూడండి, ఎలీషా ఎలాంటి ప్రవక్త? ఏలియా ఏమో తీర్పుల ప్రవక్తగా కనబడుతున్నాడు, తీర్పు తీర్చేటువంటి వాడు. రాజుగారి యొక్క సంస్థానానికి కూడా వెళ్ళి, ఇక్కడ మనం చదువుకున్నాం కదా, 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయములో ఎవరి యొద్దకు వెళ్ళాడు ఏలియా ప్రవక్త? అహాబు నద్దకు వచ్చి, రాజుగారి యొక్క సంస్థానానికి వచ్చి, రాజుగారి యొక్క దర్బారుకు వచ్చి, అహాబు రాజు న్యాయస్థానం మీద కూర్చొని ఉన్నప్పుడు గిలాదు కాపురస్తుడైనటువంటి ఏలియా ప్రవక్త పిల్లరా అహాబు రాజు యొక్క సన్నిధికి వెళ్ళి అహాబుతో అంటున్నాడు, రాజుతో అంటున్నాడు, ఏమంటున్నాడు? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. ఏమంటున్నాడండి అహాబుతో ఏలియా అహాబుతో అంటున్నాడు, రాజా, మహారాజా, నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలు దేవుడనే యెహోవా జీవము తోడు అంటూ ఏమంటున్నాడు? నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములోనైనా మంచైనను వర్షమైనను పడదని ప్రకటిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. అంటే ఏలియా తీర్పుల ప్రవక్తగా మనకు బైబిల్ గ్రంథములో కనబడతాడు. తీర్పుల ప్రవక్త.
ఏలియా యొక్క శిష్యుడు ఉన్నాడు ఎలీషా. ఇతడు కూడా ఒక ప్రవక్తేనండి. ఎవరు? ఎలీషా. ఏలియా దగ్గర శిష్యరకం చేశాడు ఎలీషా. ఏలియా గారు అగ్ని రథాల మీద పరలోకానికి వెళ్ళిపోయిన తరువాత ఎలీషా ప్రియులారా చూడండి, ఇతడు కూడా ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. ఎలీషా ఎవరు అంటే ఇతడు కృప కలిగినటువంటి ప్రవక్త. తన గురువుగారేమో తీర్పుల ప్రవక్త. అంతకుముందు ఐగుప్తు బానిసత్వములో 430 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీయులు ఆ ఇబ్బంది కొలిమిలో, ఆ చీకటి సామ్రాజ్యములో మదన పడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, బానిస బ్రతుకుతూ ఉన్నప్పుడు మిద్యాను అరణ్యమందు గొర్రెలు కాస్తున్నటువంటి ప్రవక్త అయినటువంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజలైన ఇశ్రాయేలులను ఆ 430 సంవత్సరాలు బానిసపు యొక్క కట్ల నుండి దైవజనుడు మోషే ద్వారా విడిపించాడండి. అతడు ఒక ప్రవక్త. అతడు విడిపించే ప్రవక్త మోషే, నడిపించేటువంటి ప్రవక్త మోషే. అయితే ఏలియాను మనము చూస్తే ఇతడు ఇశ్రాయేలుల యొక్క కాలంలో తీర్పులు తీర్చేటువంటి ప్రవక్త. రాజు సన్నిధికి వెళ్ళి తీర్పు తీరుస్తున్నాడు. అహాబు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. అహాబుతో అంటున్నాడు, రాజా ఎవరిని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇప్పుడు జరగబోయే పరిస్థితులు ఇవి భూలోకములో అని తీర్పు తీరుస్తున్నాడు అహాబు పట్ల. ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా ప్రియులారా, ఇతడు కూడా ఒక ప్రవక్త. ఇతడు ఎవరంటే కృప కలిగినటువంటి ప్రవక్త. ఎలీషా ఎవరంటే కృప కలిగిన వాడు. దేవునికే మహిమ కలుగునుగా. ఏలియా కుటుంబం యొక్క చరిత్ర బైబిల్ గ్రంథములో మనకు అక్కడ రాయబడలేదు, కానీ కేవలము ఏలియా గురించి ఏమని వ్రాయబడిందండి? ఈ మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. ఏలియా కుటుంబము యొక్క హిస్టరీ, అతని పూర్వ చరిత్ర బైబిల్ గ్రంథములో మనకు ఎక్కడ రాయబడలేదు, కానీ కేవలము ఏలియా గురించి ఇతడు గిలాదు కాపరస్తుల సంబంధి అని మాత్రమే బైబిల్లో రాయబడి. అంతే కదండి, ఇతడు గిలాదు కాపరస్తుల సంబంధి, అంత మాత్రమే తప్ప ఏలియా గురించి పుట్టు పూర్వత్రాలు అతని తల్లిదండ్రుల గురించి కానీ అతని భార్యా బిడ్డల గురించి కానీ ఏమి కూడా బైబిల్ గ్రంథములో రాయబడలేదు. కావాలంటే మీరు చదువుకోండి బైబిల్ గ్రంథం అంతా కూడా, లేఖనాలు క్షుణ్ణంగా పారాయణం చేయండి. ఎక్కడ కూడా ఏలియా తల్లిదండ్రుల గురించి కానీ ఏలియా యొక్క భార్యా బిడ్డల గురించి కానీ ఎక్కడ కూడా బైబిల్ గ్రంథములో వ్రాయబడలేదు. కేవలము ప్రియులారా అతడు ఒక మెరుపులాగా ప్రత్యక్షమవుతాడు. ఏమండి? మెరుపు తీగలాగా ప్రత్యక్షమై మెరుపు తీగలాగా మాయమైపోతాడు. అది అతని బయోడేటా. ఎవరిది? ఏలియా. ఏలియాను మనము చూస్తే మెరుపు తీగలాగా వచ్చాడు, మెరుపు తీగలాగా ప్రత్యక్షమయ్యాడు. అందరూ చూస్తుండగాని అగ్ని రథాల మీద పరలోకానికి అలాగూ అందరూ చూస్తుండగానే అహరోణమై వెళ్ళిపోయాడు. అది అతని బయోడేటా. అయితే ఈ రాత్రి కాలమందు ప్రియులారా, దైవజనుడైన ఏలియాను గురించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను. చూడండి, ఏలియా దుష్టులైన ఇజ్రాయేలు రాజుల కాలములో, మరి దుష్టుడైన అహాబు యెజబేలు దినాలలో ఇజ్రాయేలు రాజ్యములో ప్రవక్త పరిచర్య చేసినటువంటి వాడుగా మనము ఏలియా యొక్క జీవితాల్లో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇజ్రాయేలు యొక్క కాలములో మనము చూస్తే అహాబు రాజ్య పరిపాలనలో, అలాగే ఇంకా అహాబు యెజబేలు యొక్క పరిపాలన కాలములో ప్రియులారా, ఇతడు ఒక ప్రవక్తగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసి ప్రవక్తగా అతడు ఉన్నటువంటి వాడుగా మనము చూస్తున్నాం.
కేవలం ఇతడు ప్రవక్త అండి. నాకు చెప్పాను కదా, ప్రవక్త అనగా పంపబడినవాడు, అభిషేకించబడినవాడు, ఏర్పాటు చేయబడినటువంటి వాడు. ఈ ప్రవక్తను ప్రజలు ఎన్నుకోరు. ఈ ప్రవక్తలను ఆకాశమందున్న దేవుడే ప్రవక్తలను ఏర్పాటు చేసుకుంటాడు తప్ప ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి వారు కాదు ప్రవక్తలు. ఏలియా ఒక ప్రవక్తగా మనము చూస్తున్నాం. ఇతడు తీర్పులు తీర్చేటువంటి ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. ఇతడు ఏ కాలంలో ప్రవక్తగా ఉన్నాడంటే ఆహాబు యెజెబెలు యొక్క పరిపాలన కాలంలో ప్రజలకు తీర్పు తీర్చేటువంటి ఒక ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు. అయితే ఈ రాత్రి ఏలియాలో ఉన్నటువంటి కొన్ని సుగుణాలు అంటే మంచి గుణాల గురించి నేను మీకు ప్రబోధించాలని ఆశపడుతూ ఉన్నాను. సమయము 9:12 అవుతా ఉంది. ఒక్క అర్ధగంట, 9:40 వరకు ఏలియాలో ఉన్నటువంటి మంచి సుగుణాలు ఏమిటి అనే విషయాన్ని ఒక్క అర్ధగంట, అర్ధగంట ఆ విషయాలు మీకు ప్రబోధించి త్వరితముగా నా మాటలు ముగించడానికి రాత్రి నేను ప్రయత్నిస్తాను. గమనించండి ప్రియులారా, ఏలియాలో ఉన్నటువంటి తీర్పులు తీర్చేటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాలో ఉన్నటువంటి మంచి సుగుణాలు ఏమిటి అనగా ప్రియులారా, మొట్టమొదటిగా దైవజనుడైన ఏలియా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏమండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయములో అహాబు రాజు వద్దకు వచ్చి దైవజనుడైన ఏలియా ఏమంటున్నాడండి? ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో. ఏమంటున్నాడండి? అహాబు దగ్గరకు వచ్చి ఏలియా, రాజా, నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అంటున్నాడు. అంటే ఎవరి సన్నిధిలో ఏలియా నిలవబడ్డాడు? ఇక్కడ ఆ వాక్యంలో మీరు చదవండి. దేవుని సన్నిధిలో నిలవబడ్డాడట. ఎక్కడ నిలబడ్డాడండి? ఏలియా అహాబుతో యెజెబెలుతో అంటున్నాడు, నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాను. మొట్టమొదటి లక్షణం అండి, అతడిలో ఉన్న మొట్టమొదటి సుగుణం, మంచి లక్షణం, మంచి గుణ లక్షణము. ఎందుకు ఈ విషయాన్ని నేను ఈ రాత్రి మీకు నేను ప్రబోధిస్తున్నాను తెలుసా? తల్లి గర్భమున జన్మించి ఈ లోకములో అందరిలాగానే భూలోకములో జీవించి మరణమును చూడకుండా, మరణించకుండానే సజీవుడుగా అగ్ని రథాల మీద పరలోకానికి కొనిపోబడ్డాడే ఏలియా. అతడు అగ్ని రథాల మీద కొనిపోబడడానికి గల కారణం, దేవుడు అతన్ని ప్రవక్తగా ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం, ఈ లోకములో అందరిలాగా మరణించకుండా, మరణమును రుచి చూడకుండా, మరణపు యొక్క అంచులోకి వెళ్లకుండా సజీవుడుగా ఉండగానే అగ్ని రథాల మీద దేవుడు ఉన్న ప్రాంతానికి కొనిపోబడడానికి గల కారణం ఏమై ఉన్నది? అసలు విశేషం ఏంటి? ఇతడిలో ఉన్న మంచితనాలు ఏమిటి? ఇతనిలో ఉన్నటువంటి సద్గుణాలు, మంచి గుణాలు ఏమిటి అనే విషయాన్ని ఈ రాత్రి నేను మీకు ధ్యానం చేస్తున్నా. మొట్టమొదటి యొక్క మంచి గుణం ఏంటో తెలుసా? తానే అంటున్నాడు అహాబుతో. ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? చదవండి ఆ మాట. నేను ఎవని సన్నిధి నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు. అంటే ఏలియా ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాడంటే చెప్పాలి, దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడండి. దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఎవరైతే నిలబడతారో అట్టి వారిని దేవుడు ఏలియా వలె దేవుడు ఆశీర్వదించడానికి సంసిద్ధముగా ఉన్నాడు. ఈ రాత్రి ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆరాధించడానికి వణుకుచు భయభక్తులు కలిగి ప్రభు సన్నిధికి వచ్చి ఎవరైతే ఏలియా వలె ఆయన సన్నిధిలో నిలబడి ఉంటారో అట్టి వారిని కూడా దేవుడు ఏలియా వలె
దీవించాలని, ఆశీర్వదించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఏలియాలో ఉన్న మొట్టమొదటి మంచి లక్షణము ఏమిటంటే అతడు దేవుని సన్నిధిలో నిలిచిన వాడండి. రెండవదిగా మనము చూస్తే దేవుని సన్నిధిలో నిలిచిన వాడు మాత్రమే కాదు, నిలవడానికి ముందు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు ఏలియా. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎరిగాడు గనుక దేవుని సన్నిధిలో నిలవబడగలిగాడు ఏలియా. దేవుని సన్నిధిలో ఈ రాత్రి ఎవరు నిలవబడగలుగుతారంటే కేవలము దేవుని ఎరిగిన వారు మాత్రమే దేవుని సన్నిధిలో నిలవబడగలుగుతారు. ఎరగకుండా దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఏలియాలో ఉన్న మంచి లక్షణము రెండవదిగా దేవుని ఎరిగినటువంటి వాడు. దేవుని ఎరిగాడు గనుక దేవుని సన్నిధిలో నిలబడగలిగాడు రాజు ఎదుట. మూడవదిగా మనము చూస్తే పిల్లరా, దేవుణ్ణి ఎరగడానికి గల కారణం ఏంటంటే గొప్ప విశ్వాసము కలిగిన వాడు దేవుని మీద. దేవుణ్ణి ఎరిగాడు, విశ్వాసము కలిగి ఉన్నవాడుగా మనము చూస్తున్నాం. తన విశ్వాసమే 3.5 సంవత్సరాల పాటు ఆ షోమ్రోనులో, ఆ దేశమంతా కూడా వర్షము రాకుండా ఆపగలిగాడు దైవజనుడని ఏలియా. ఎన్ని సంవత్సరాల వరకు వర్షం రాలేదంటే అండి, ఏమండి, 3.5 సంవత్సరాల పాటు ఆ దేశమంతా కూడా కరువు వచ్చిందండి. ఆకాశము దేవుడు మూసివేశాడు, భూగర్భ తూములు మూసివేశాడు, ఆకాశం యొక్క తూములు దేవుడు మూసివేశాడు. ఎందుకొరకు? ఏలియా ప్రార్థన చేశాడు. షోమ్రోన్ అంతా కూడా పాపముతో పరిగణింపబడింది. ఆ ప్రాంతం అంతా కూడా షోమ్రోన్ పాపముకు ప్రియులారా వెలయతాండ మాడుతా ఉంది. పాపం ప్రజల హృదయాలలో ఎక్కడ చూసినా పాపం, అన్యాయం, అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు, దొంగతనాలు. ఆ ప్రాంతమంతా కూడా ప్రియులారా పాపముతో వెలయతాండమాడుతా ఉంది. దైవజనుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి ప్రవచిస్తున్నాడు. ఏమంటున్నాడండి? చదవండి. యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. గమనించండి పిల్లరా, ఏలియా ఎవరు అంటే ఒకటి దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వాడు, నిలిచిన వాడండి. 2 దేవుని ఎరిగినటువంటి వాడు. 3 దేవుని యందలి విశ్వాసం ఉంచిన వాడు. 4 గొప్ప ప్రార్థనాపరుడుగా మనకు కనబడుతున్నాడు. 5వదిగా రాజు సన్నిధిలో కూడా రాజుకు భయపడక దేవునికి భయపడుతూ రాజు సన్నిధిలో, ఎవరి సన్నిధిలో? ఆహాబు, యెజబెల్ యొక్క సన్నిధిలో కూడా, వారి ఎదుట కూడా గొప్ప ధైర్యముగా నిలబడినటువంటి వాడు ఏలియా. పిరికివాడు కాదు, భయస్థుడు కాదు, బద్ధకస్తుడు కాదు, నీరసపోడు కాదు. ఏమండి చూడండి, ఏలియా ఎలాంటి వాడో తెలుసా? గొప్ప ధైర్యము కలిగినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా రోషము కలిగినటువంటి వాడు ఏలియా, పౌరుషము కలిగిన వాడు. ఏ విషయాల్లో రోషం కలిగిన వాడు తెలుసా? ఏ విషయాల్లో పౌరుషం కలిగిన వాడు తెలుసా? ఏ విషయాల్లో విశ్వాసం కలిగిన వాడు తెలుసా? ఏ విషయాల్లో ప్రియులారా దేవుని ఎరిగిన వాడో మీకు తెలుసా? దేవుని సన్నిధికి వచ్చే విషయాల్లో, దేవుని ఆరాధించే విషయాల్లో, దేవుని గణపరిచే విషయాల్లో, దేవుని మహిమపరిచే విషయాల్లో, దేవుని సన్నిధిలో నిలబడే విషయాలలో అన్నిటిలో కూడా ధైర్యము కలిగిన వాడు, రోషము కలిగిన వాడు ఈ రాత్రి నేను ప్రకటించుచున్నటువంటి దైవజనుడైన ఏలియా. గమనించండి ప్రియులారా, ఏలియా ఇంకా ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడండి. ఏలియా నీతిమంతుడు. ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడు తెలుసా ఏలియా? పాత నిబంధన కాలములో ఏలియా, క్రొత్త నిబంధన కాలములో ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నానే నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి ఏలియా ఒక సాదృశ్యముగా మనకి రాత్రి కనబడుతున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు.
రోషము కలిగిన వాడు, పౌరుషము కలిగిన వాడు, ప్రార్థనా పరుడు, ధైర్యము కలిగిన వాడు, విశ్వాసవీరుడు, దేవుని ఎరిగిన వాడు, దేవుని సన్నిధిలో నిలబడగలిగిన వాడు నా ప్రభు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏలియా యొక్క జీవితాల్లో మనం చూస్తే 8వదిగా ఆ రోజుల్లో ప్రజలను దేవుని వైపు తిప్పినటువంటి వాడంట. ప్రజలందరినీ కూడా ఎవరి వైపు తిప్పేవాడండి? దేవుని వైపు. చూడండి పిల్లారా, దేవుని వైపు తిప్పడానికి ముందు ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? 2 తలంపుల మధ్య కొట్టుకుమిట్టుకులాడుతున్నారు. మేము ఎవరిని ఆరాధించాలి, మేము ఎవరిని నమ్ముకోవాలని పిల్లరా 2 వర్గాల ప్రజలు సతమతమవుతున్నటువంటి ఆ సమయంలో దైవజనుడైన ఏలియా ఎక్కడికి వెళ్ళాడండి? ప్రజల మధ్యకు వెళ్ళి వారి మనోభావాలను అర్థం చేసుకొని వారిలో ఉన్న సమస్యలన్నిటిని కూడా పరిష్కరించినటువంటి వాడు. ప్రజలందరినీ కూడా దేవుని వైపు తిప్పినటువంటి వాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవాయే నిజమైన దేవుడని ఏమండి ఆ పర్వతం మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ఏమండి యెహోవాయే దేవుడని అందరి ఎదుట రుజువుపరిచినటువంటి వాడు. దేవునికే మహిమ కలుగునుగా. అక్కడ మనము చూస్తే ప్రియులారా, 2 వర్గాల ప్రజలు ఎవరిని ఆరాధించాలా, ఎవరిని ఆరాధించాలని వాళ్ళు సతమతమవుతారు. దేవుని నమ్ముకున్నవాడు, దేవుని ఆరాధిస్తున్నవాడు, రోషం కలిగిన వాడు, పౌరుషము కలిగినటువంటి వాడు, దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటి వాడు ఒక్కడే ఉన్నాడు, దైవజనుడైన ఏలియా. అయితే వాళ్ళు చూస్తే ఇంకొక వర్గం ఎంతమంది ఉన్నారండి అక్కడ? వాళ్ళు ఏమండి 850 మంది ఉన్నారండి. చదవండి, ఆ మాటలు చదువుతారు ఒకసారి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 19వ వాక్యం అండి. 19వ వాక్యము. అయితే ఇప్పుడు నువ్వు ఇశ్రాయేలు వారినందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450